ఏడుగురు దాశలా తీసుకొని బయలుదేరి పొమ్మన్నాడు ఆ రాజు నేడు. మరి కన్న తల్లి నాడు భర్త మాటలు శివనందు పెట్టింది. కన్న తల్లి శుక్లాంబాదేవి అమ్మవారు తడిపేరు దానాలు వేసింది. మండల సీరెమడ కట్టింది. రాజులు వెచ్చరేక కడుతున్నది. భగవంతుడు వెచ్చబట్ట కట్టుకొని మరి ఇళ్ళల్లో ఉన్న తనమంతా బళ్ళల్లో పోసుకొని సాగుతున్నాయి వాళ్ళు శాబంతులోలే. ఎడమకాలు కట్టింది ఎడరవగా కుడికాలు కట్టింది పొడుర. ఆ యొక్క అల్లెళ్ళు పుల్లెళ్ళు ఆ గొప్ప సౌరాలు వేసుకొని ఏనాడు ఆ యొక్క ఏడుగురు దాశలను తీసుకొని ఇళ్ళల్లో ఉన్న తనమంతా బళ్ళల్లో పోసుకొని సాగుతున్నాయి వాళ్ళు శాబంతులోలే. తిరుపతి తీనంగం అనంది మానంది కాశీగయంల వాడ. మరి నాకు వరగుడు మెచ్చాలే ఒడిగట్టాలి పలకుడు మెచ్చి బలం ఒడిగట్టన్నా అని అమ్మవారు శుక్లాంబదేవి ఏడుగురు దాశలను వేస్తున్నది. నా తల్లులారో అమ్మా దాసి ఏం చేస్తున్నవే? పొయ్యిల పూడి తీసి మంది కొంపల మీద పోతే ఊరుకుంటారే. అమ్మా దాసి ఒకసారి డ్రామా నువ్వు అందరు మంచిగానే ఉన్నారు. మీ ఇంటి కూడా ముంగట్నే ఉన్నారు. మంచిగానే ఉన్నారు. ఏంటిది? ఏం కాదు అజకి పుండిపోయి చెప్తలేదు. అంత మట్టి పడుతున్నా అంతే అదిపోయింది. ఇది తిరుపతి కాడ నా మూడు సంతానం కాకపోతే వాళ్ళ వీళ్ళు అంటే అది అన్ని చెప్పాలా ఆగ రాదు. అమ్మ దాసి మరి నా భర్త నాకు సెలవు పెట్టిండమ్మా. ఎక్కడికా? తిరుపతి తీరంగా మానంది మానంది కాశీగా ఇవ్వలవాడ. మరి నాకు ఒలగుడు మెచ్చి ఓడి గట్టాల పలగుడు మెచ్చి బలం ఓడి గట్టందమ్మా. ఎందుకంటారా? అవునమ్మా. ఒకవేళ దేవతల మొక్క పిల్లలు పుడతారని నిజమే, కానీ పాట చెప్పినట్టు దేవతల మొక్కద్దు. ఇంకెవరో మొక్కు అంటారా? దేవుని మొక్కాలే. ఇంత దేవుడు అంటే ఏమిడాల రాజన్ననా, మరి కొండగట్టు వంజననా, కత్రసాల మల్లన్ననా, గోదల మల్లన్ననా, గట్టు మల్లన్ననా, తిరుపతి ఎంకన్ననా, మరిగా సమవసారవనా, మరిగా విజయవాడ కనకదుర్గవనా, ఓంశక్తి పరాశక్తి కుమారస్వామి, మరి పెద్దేవుడా, మరి ఉప్పలవ్వనా, మరి ఇంకేవలే చేసుకున్న లంచ కొడుకు
ఉన్నది. చేసుకున్న భర్తను చేసుకున్న లంచ కొడుకు అంటే ఊరుకుంటాడే మనదంతో దిగరవాన్ని ఉండాలంటే ఈ పండుగ గట్టిగా ఉండాలంటే ఎందుకు కంటే ఎందుకంట చేసుకున్న భర్త లంచ కొడుకు అంటే సత్య శ్యామలంగా పెద్ద మనిషి కొడుకు అన్నట్టు. అవును. అమ్మ దాసి మరి ఈ పెళ్లి అయిందా నాకు పెళ్లి కాలేదా? అయ్యో నాకు చిన్నప్పుడే చేసారు. చిన్నప్పుడు అంటే కదా. అట్లాంటావా? అమ్మ దాసి మరి మీ ఆయన ఉన్నాడు ఇక్కడ? మా ఆయన నిడిచిపోతాడా? అయ్యో మా ఆయన దేవుడు కాదు. దేవుడు అంటే ఎండికొండలే, అయ్యో పైడికొండలే, అరే బంగారమే అంతేనారా? అయితే నా భర్త నా ఎంబడే వస్తుంది. అంతేనా? నేను ఎటు పోతే కట్టే అంటాడు. అమ్మా దాసి మరి నువ్వు ఎటు పోతే గట్టు వస్తాడంటాను. అవును. మరి నువ్వెంత దొంగవో? కాదు, నా భర్త ఒంటరి నా భార్య ఒంటరి మహిళని నన్ను అసలే నమ్మడు నాయన. అంతేనా? అవును. మరి మీ ఆయన వచ్చింది ఇక్కడికి? ఆయన ఇక్కడనే ఉన్నాడు. ఏడి? ఇగో ఈయన నా ఎక్కడ పన్నాడు. ఎక్కడ? ఈయన కాదా కడగూకున్న ఆయన ఫస్ట్ మీరు సెకండ్. అలా ముగ్గురు మా వాళ్ళే. అంతేనా? అమ్మ దాసి మరి మీ ఆయన పేరు ఏం పేరే? ఆయన పేరు నా కొడుకుల పేరంట. నీ కొడుకులు ఎంతమంది? నీకు బిడ్డలు ఎంతమంది? నా ఉచ్చండి ఉచ్చి. అయ్యో చెప్పరాదు. వచ్చే రోజు 10 మందిని కన్నా, నాటేంగ 40 మందిని కన్నా, ముగ్గేసి కూడా 3 కన్నా, ఇళ్ళలు కూడా 2 కన్నా, 100 మందిని కన్నా. ఓ వీళ్ళంతా ఎంతమంది ఏడ పెట్టావే? అయితే నాటేస్తా అంటే నార్మల్ చెప్తారు చూడు. లంచ కొడుకు పొలం తీసిరి ఎత్తే ఎక్కడ పోడు అక్కడ సచ్చింది. మరి ఎంతమంది మిగిలిరు? పోంగ ఇక 3 ఎత్తిరు. ముగ్గురు ఉట్టిరానాలి. అమ్మ దాసి మరి వాళ్ళ ముగ్గురు పేరేం పేరే? ముగ్గురు పేరా? వాళ్ళు తిరిగిపోతు, వీడు తాగుపోతు. దీని పేరేం పేరు? ఆయన పేరా? అది పోతు. కడవని పేరేం పేరు? కడవ ఎండిపోతు. ఎండిపోతా? మరి మీ ఆయన పేరేం పేరే? ఆయన పేరు మోరదోపు. మరి నీ పేరేం పేరు? నా పేరు దున్నపోతు. అయ్యో ఏదైనా అంటే ఇప్పాలి నాదన్న వారికి. అట్లా కదమ్మా. మరి అన్ని పోతులేనా? అన్ని పోతాడు. పోతు కావాలంటే నాకెత్తుకే నీ పోతు మీద మళ్ళీ పోతంటే పోతా నా పోతు. అయితే కానీ ఒక్క ముచ్చట ఏంటో మరి మీ అత్తగారింటి పేరు ఏం పేరమ్మా? నా పేరు నీకెందుకు? అయ్యో చెప్పరాదు. చెప్పా. అయ్యో అమ్మా దాసి ఒకసారి చెప్పవమ్మా. నేను చెప్పా. అయ్యో మా అత్తగారికి మీ అత్తగారింటి పేరు? పిచ్చకుంటోళ్ళే. అత్తగారింటి పేరు పిచ్చకుంటారు. మరి మీ అమ్మగారింటి పేరు ఏం పేరు? అది నేను చెప్పపోనీ, ఇక నాకు అవసరం లేదు. అయ్యో నేను చెప్పా. లాస్ట్ గా చెప్పు. ఇంతమంది చెప్పనండి. అయ్యో ఒక్కసారి చెప్పు. మా వాళ్ళు 2 చూస్తారు, మిట్ట గుడ్లకి చూస్తారు. నడివేనంటే కంట్రీ కొడతలేడు. పండుగ నా ఇంటికాడ ఉంది ఇవాళ. ఆయన వండరు, నన్ను వండలేదు. అయితే మీ ఆయన ఆపరేషన్ అయిందా? గుడ్ల ఆపరేషన్ చేయించిన. ఏంటుండే? ఆయనకి ఏం గుడ్లున్నాయి? కనగుడ్లు తప్పించి అమ్మ దాసి అట్లా కాదు కానీ ఒక్కడు చేసిన రెండా? ఒక్కడే చేయించాడు. 2 చేయించాడు. చూస్తాడు ఒకదాని తర్వాత మాడిపోయినా ఇంకోటి చేస్తానని చేయించిన. అమ్మ దాసి మరి ఆయనతో చెప్పరాదు? మీ అమ్మగారి పేరు చెప్పరాదు? చెప్పనే. అయ్యో చెప్పా. ఉన్నంత దేవుడు చెప్పండి. ఏంగా చెప్పు. చెప్పనే ఏమన్నా చెప్తా. అమ్మ దాసి చెప్పరాదే? చెప్పనేనని చెప్పండి. చెప్పవా? మరి వెళ్ళిపోదామా? పోదామంటే పోదాం. మరి మీ ఆయనతో చెప్పవా? ఆయన అన్నే పంటాడు, అన్నే ఉంటాడు. ఎడుకోడు అంతేనా? అన్నే ఉంటాడు. మరి మీ ఆయన పిల్ల పైన ఓపిలగా గడుపుతాను. తాళం చేతుల గుర్తి పైన మూడురా. ఏం గుర్తుంది? పెద్ద తాళం కూడా మా ఆయన దగ్గర. పెద్ద గుర్తున్నా? పెద్దదే గుర్తి. పోదామా? పోదామా? మీ కన్న తల్లి 7 రాశులను తీసుకొని మరి ఇళ్ళల్లో ధనవంత పనుల మోసుకొని సాగుతున్నాయి బండ్లు శావంతులోలే. తిరుపతి తీరంగా ఓనంది మానంది కాశీగా ఏమనవాడ. నాకు ఒలగుడు వెచ్చి ఓడి కట్టాలి, పలగుడు వెచ్చి బలం ఓడి కట్టన్నా అని మరి అమ్మవారు శుక్లంబదేవి ఎట్లా బయలుపోతున్నది నా తల్లులారా. ఎట్లా పోతున్నది? సై సై మేడారం జాతర కొండ కొనలో విరబూసిన జాతి మల్లరా.
తీసుకొని తిరుపతి తీరంగా నంది మానసి కార్తికేయములవాడా అయ్యో రామ 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 రఘురామ దేవ రామ రఘురామ దేవ రామ 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 అయ్యో పాడవన్నా దారినాథ వారిమేడారేయమ్మ పాడవన్నా దారినాథ అడవి లోపల కన్న తల్లి ఆకలైతే అట్టాగు తింటున్నట్టు తుప్పలైతే పచ్చాగు తింటున్నది అడవి లోపల కన్న తల్లి శుక్లాంబదేవి ఎక్కడున్నవయ్య లోకాల శంకర మయందు దయలేదా మయందు దాతలేదా అని పక్కకే పార్వతమ్మ కొప్పుల గంగమ్మ కోటి యంత్రాల గల్లవాడ కోటి మంత్రాల గల్లవాడ మేమందరోల గుట్టలేదా కొందరోల వెరగలేదా తండ్రి మరి మంది అంతమై చచ్చిపోవలేముదే మరి అడవిలో శుక్లాంబదేవి అడవి తొవ్వలు పట్టుకొని పోతున్నది ఓ రామ రామ అడవి తొవ్వలు పట్టుకొని పోవంగ ఊరు లేచి మీద దడపాటు పడ్డ శివాలయం గుడి కనబడుతున్నది మరి ఆ గుడి పేడికి ఏరవచ్చింది శుక్లాంబదేవి గుడిని కళ్ళ చూసింది సుందాన గుళ్ళను శుద్ధి ఎత్తనానికి అన్నా గుళ్ళను గాలింపు ఎత్తనా అని ఎందు మండారి వార పోసింది పందు మండారి వార పోసింది మరి అమ్మవారు శుక్లాంబదేవి కాకులాది కౌసు కాలం అంటే ఉన్నది పిక్కలాది కౌసు పిక్కల వంటి ఉన్నది కౌసంతా ఎత్తి పారి పోసింది ఇక్కడి దగ్గర కాలింగాల మడుగు వేడికి పోయింది మరి తడి వస్త్రం మీద చేరవచ్చింది శుక్లాంబదేవి మరి గుడిని కళ్ళ చూసింది ఆకు వీణ పోక పెట్టింది పోక వీణ సూది పెట్టింది సిసి కింది పెట్టింది శ్రీపాదాల మీది పెట్టింది ఎక్కడున్నవయ్య కళ్ళ గంట రావ గంగ నడు రావ పక్కకు పార్వతి కుప్ర గంగమ్మ కోటి యంత్రాల నల్లవాడ కోటి మంత్రాల గల్లవాడ ఒకవేళ గుడి లోపల సంతానం అయితే నా భూమి మీద నేను బ్రతుకుతానా అని మరి ఒకవేళ సంతాన బలం ఓడిగట్టబోతే నా శిరసు వాళ్ళు కొట్టుకొని నా మెదడు నైవేద్యంగా పెడతానా అని ఓ లోకాల శంకర ఎక్కడున్నవయ్య తండ్రి అని అక్కన్న తల్లి శుక్లాంబదేవి ఓ పార్వతమ్మ ఆడోళ్ళ మనసు ఆడోళ్ళకి ఎరకన్నారు ఇద్దరిని కొడుకులను ఓడిగట్టుకున్నావు ఇద్దరిని కొడుకులతో బిడ్డను ఓడిగట్టుకోలేదా ఇద్దరిని బిడ్డలను ఓడిగట్టుకోలేదా పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి మరి యొక్క రేణుక ఎల్లమ్మను ఓడిగట్టుకోలేదా మరి ఆడపిల్లను యొక్క నల్ల ఓషమ్మను ఓడిగట్టుకోలేదా రేణుక ఎల్లమ్మను ఓడిగట్టుకున్నావు ఆడదానికి ఉట్టలేదు అవతారం ఎత్తలేదు మొగని ఉట్టలేదు మోక్షము ఎందలేదు పుట్టల్లా పుట్టింది పెట్టల్లా పెరిగింది రేణుక ఎల్లమ్మను ఓడిగట్టుకోలేదా ఒకవేళ గుళ్ళల సంతానం అయితే నేను భూమి మీద బతుకుతానా అని అమ్మవారు శుక్లాంబదేవి ఘోరమైన పూయలు వేస్తున్నది నా తల్లారా ఎట్లా చేస్తున్నది ఓం బోలో శంకరా మెడలో